నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త, అన్నవరపు తిరుపతి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ శ్రావణ మాస విశిష్టత తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా విశిష్టమైన రోజులే. అయితే అందులో భాగంగా శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు చాలా మంది. అయితే ముందుగా మంగళవారం యొక్క విశిష్టత చెప్పండి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆ మంగళవారం ఏం చేస్తే మంచిది, అలాగే మంగళగౌరి వ్రతాల గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. నేను చెప్పేటువంటిది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చడం కోసం చెప్పట్లేదు. ఆచరిస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఒక ఉద్దేశంతో చెబుతున్నాను. మీ జీవితాలు బాగు చేసుకోవటమా, మేము ఇంతే ఉంటాం, మా కర్మ ఇంతేని అనుభవించడం, అది మీ ఇష్టం. ఇంకా ఎందుకంటే మా మాట, శ్రావణ మంగళవారం అనగానే సుమంగళీలకి చాలా ప్రీతికరమైనది. ఖచ్చితంగా శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఇందులో అమ్మలక్కలు కొంతమంది అంటే వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శన చేసుకోవాలని కావచ్చు, ఇంకోటి కావచ్చు. మా ఇంట్లో లేదండి, మా అత్తగారింటి, మీ అత్తగారింట్లో లేదు, మామగారింట్లో లేదు అనేటువంటిది ఎక్కడ ప్రమాణం లేదు. దానికి ప్రతి ఒక్క స్త్రీ చేసి తీరవలసిందే. కొంతమంది చెప్తారండి, అత్తగారింటికి లేదన్నో, లేకపోతే మా అమ్మగారింట్లో ఇలా లేదండి అని ఒక మాట వస్తుంది. అది ఏంటంటే దాన్ని తప్పించుకోవడానికి కొన్ని లక్షణాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండేంటంటే, మనకు ఉండేటువంటి అవలక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏదో ఎవరో ఒక ఊరెళ్ళి వస్తున్నారు, ఆ ఊరెళ్ళి వస్తుంటే ఏదో చిన్న ప్రమాదం జరిగింది కాబట్టి మాకు ఆ ఊరు మాకు ఆనవాయితీ లేదు. అసలు ఇలా చాలా మంది చెప్తారు. ఇలా ఇదే నాకు నవ్వాలో ఏడవాలో తెట్టాలో కూడా నాకు అర్థం కాదు. అదేంటంటే, ఏమన్నా అయిపోతుంది, భోజనాలు పెడితే మేము కాశీ వెళ్ళి వచ్చామండి, మేము వంకాయ కాశీలో వదిలేసామండి అంటారు. నాకు అనిపిస్తుంది, ఏం కర్మరా భగవంతుడా, కాయో పండో వదిలిపెట్టాలి అంటే, కాయం అంటే ఏంటంటే శరీరం, కాయం. కాయ అంటే జామకాయ, పండు అంటే యాపిల్ పండు కాదు కదండి. అంటే ఈ మాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేకుండా బ్రహ్మోపదేశాలు చేసేయడానికి ఎందుకు ముందుకు వస్తారో నాకు అర్థం కాదు. కాయో పండు వదిలిపెట్టాలంటే దానికి మూలార్థం తెలీదు. కాయాపేక్ష ఫలాపేక్ష. ఈ శరీరం మీద నాకు కోరికలు కానీ ఏమీ లేవు, ఉన్నటువంటి కోరికలు నీ దగ్గర వదిలేస్తున్నా తండ్రి అనేటువంటిది వదలాలి. నేను వంకాయ వదిలేసా అంటే, నేను దొండకాయ వదిలేసా, నేను జామ పండు వదిలేసా అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంతటి పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులను అంటే పెట్టుకొని మనం ఇక్కడ ఉంటున్నామా, బ్రతికేస్తున్నామా అని చెప్పి. అటువంటి వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి వాస్తవం నాశనం చేస్తున్నారమ్మా. ఖచ్చితంగా 5 సంవత్సరాలు కూడా ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా నెలసరి అనేటువంటి అడ్డంకి వస్తే మినహాయిస్తే చేసి తీరవలసిందేనమ్మా. 2, కొంతమంది ఏమంటారంటే ఇంట్లో వెళ్ళిపోయారండి పెద్దవాళ్ళు, మరి అశోచం ఉంది తింటం మానేస్తున్నారా? తింటం మానేస్తున్నారా? మానట్లేదు కదమ్మా. ఫంక్షన్స్ అయితే మానేస్తున్నారా? కొత్త బట్ట కట్టుకోవడం మానేస్తున్నారా? మరి ఇవన్నీ మానప్పుడు నీకు అదొక్కటి నీకు అడ్డొచ్చిందా? మరి అంటే అదొక వ్రతం కదా, వ్రతం కదా. ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోతే 6 మాసాల లోపు ఆడపిల్లకి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుంది అనేటువంటిది ఉంది కదా. ఈ ఎవరు వెధవలు ఇక్కడ? ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరిని ఎవరు మభ్య పెడుతున్నారు, అది తెలుసుకోవాలి కదమ్మా ముందు. అంటే నేను అంటున్నానని కాదు, ఎవరిని ఎవరు మభ్య పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనిషి వెళ్ళిపోయారు, 12వ రోజు అది క్లియర్ అయిపోయింది. 12వ రోజుతో నీకు ఎప్పుడైతే కనుక 10 మంది వచ్చి ఆశీర్వచనం చేస్తున్నారుగా, శుభస్వీకరణార్థమిదం వస్త్రతాంబూలం అని చెప్పి అందరితో కలిసి పర్వాన్నం స్వీట్ తినేశారుగా, బంధువులు అందరితో కలిసి 12వ రోజు ఎప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఆదరణ వాక్యాలు అని చెప్పారుగా, అక్కడితో అయిపోయింది. కానీ అది మనం తెలుసుకోకుండా ఏదన్నా ఇంట్లో వ్రతం చేయాల్సి వస్తే, మా ఇంట్లో మన పెద్దవాళ్ళు చనిపోయారు కాబట్టి మాకు ఈ సంవత్సరం మేము వ్రతం చేసుకోమండి. మంచిది, ముప్పొద్దులా తింటున్నారుగా అంటే అంటున్నాను కాదమ్మా. అంటే విషయ పరిజ్ఞానం అనేటువంటిది తెలియాలి. కొత్త బట్టలు కట్టుకుంటున్నాము, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, పేరెంటాలకి వెళ్తున్నాము, మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నాం. మరి ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నాము అని అంటే పసుపు దగ్గర నుంచి బంగారం వరకు అన్నీ, మరి అవన్నీ వాటన్నిటికి పనికొచ్చింది. ఆ సౌభాగ్యాన్ని నిలిపేటువంటి ఒక పూజ చేయడానికి శ్రావణ మంగళగౌరి వ్రతం చేయడానికి నీకు పనికి రాలేదా? అంటే అశౌచం ఉన్నప్పుడు ఎన్ని రోజుల వరకు పట్టింపు? 12 రోజులమ్మా, అంతే. అంటే కొంతమందికి మాకు 16 రోజులండి, 17 రోజులండి అంటారు. కలియుగంలో 12 రోజులే అంతే. త్రేతాయుగం ద్వాపరయుగంలో అవి 13-14 రోజుల్లో వచ్చినాయి. కానీ మనకు వచ్చేటప్పటికి కలియుగంలో 12 రోజులు. 12వ రోజుతోటి సమాప్తం. ఇక తర్వాత నాకు ఉంది అని చెప్పడానికి అర్హతలు లేవు. అంటే చక్కగా చేసుకోవచ్చు శుభ్రంగా. అది ఆపితే ప్రమాదమేమన్నా. ఎందువల్లంటే నీకు అవాంతరములు అంటే ఇవే విఘ్నాలు. అంటే
5 సంవత్సరాలు ఖచ్చితంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వు చేసుకోగలిగేవి అదృష్టవంతరాలివి. 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 5వ సంవత్సరంలో ఇటువంటి అవాంతరం ఏదో వస్తుంది నీకు. అది దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆపేశావా, నీ విధానం నువ్వు ఆచరించావా అంతే. అది అవాంతరం వచ్చింది కాబట్టి నేను ఆపేసా అంటే నీ కర్మ ప్రారంభం, దానికి ఎవరు చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే అన్ని చేస్తున్నాం పోనీ మనం ఏది ఆపేయట్లేదుగా, ఆపేస్తున్నామండి. పోనీ పనులన్నీ మిగతావి అవుతున్నాయి. ఇంట్లో ఎవరైనా చనిపోతే కొండెక్కకూడదు అంటూ ఉంటారు. కొండ మీద ఉద్యోగం చేసేవాడి పరిస్థితి ఏంటండి అంటే ఉద్యోగ ధర్మంలో తప్పులేదండి, అన్ని మీ ఇష్టాలే. అంటే ఉన్నట్టు ఏదైతే శాస్త్ర ప్రమాణం ఉందో దాన్ని తీసి పక్కన పడేసేసి మనకు అవసరమైంది, మనకు నచ్చింది ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాం మనం. తద్వారా ఏమవుతుంది, కురివితో కష్టాన్ని మనం తెచ్చుకుంటున్నాం. అంతకుమించి ఏం లేదమ్మా. అక్కడ శుభ్రంగా ఈ ఒక వివాహమైన దగ్గర నుంచి ఎందుకు శ్రావణ మాసం మంగళగౌరి వ్రతము అని అంటారంటే ఆ ఒక మాంగళ్యం అనేటువంటిది ఆ జన్మాంతము కూడా స్థిరంగా ఉండటమే కాకుండా సుమంగళిగా ఆమె వెళ్ళిపోవాలని కోరుకోవాలి. ఆ వెళ్ళిపోవాలంటే ఆ యోగం కావాలంటే 5 సంవత్సరాల పాటు ఏదైనా ఒకవేళ ఆ స్త్రీకి నెలసరి అడ్డంకి మినహాయిస్తే ఇక ఏంద్రోను కూడా ఆపవలసిన అవసరం లేదు. ఇది తెలుసుకోకుండా మనం రకరకాలుగా ఇది కనుక పోతే వినాయక చవితి అప్పుడు శ్రావణ పౌర్ణమికి భాద్రపద పౌర్ణమికి మేము చేసుకోవచ్చు కదండి అంట. తప్పు చేయటం దేనికి, పశ్చాత్తాపడటం దేనికండి? అవకాశం ఉన్నప్పుడు వదిలేసుకోవడం ఎందుకు అని. అప్పుడు పశ్చాత్తాపడటం దేనికి? కర్మ ప్రారంభం బాగాలేదు. ఓకే, నేనేమంటా అంటే ఇవాళ రేపు డేట్ వస్తుంది అనుకుంటే టాబ్లెట్లు వేసుకోవద్దని చెప్తా. టాబ్లెట్లు వేసుకుంటే సహజ సిద్ధంగా వచ్చేటువంటి దాన్ని నువ్వు ఆపేసావు, కానీ నీకు ఆ రోజు అదే రోజు చేసినా ఫలించదు. కాబట్టి అటువంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే టాబ్లెట్లు వేసుకోవద్దు, ఉండలేండి. లేదు ఇటువంటిది ఏదైనా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారు, అత్తయ్య గారు మామయ్య గారు ఇట్లా చనిపోయారు అనేటువంటిది నీకుందా, వదిలేసేదాన్ని పట్టింపులు లేవు. అలా చేసుకోగలిగితే నీకు కావాల్సింది ఏదైతే ఉన్నదో ఎందుకోసం చేస్తున్నావో అది నీకు లభ్యమవుతుంది, అమ్మవారు ఇవ్వగలుగుతుంది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మానేస్తాను, అన్నీ మానేస్తున్నావా? మరి ధర్మ ప్రకారం వెళ్ళాలంటే మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరాంతం వరకు కూడా ఆ దంపతులిద్దరూ కుంపటి మీద వండుకొని తినాలి. ఉప్పు కారం లేకుండా కుంపటి మీద అన్నం వండుకోవడం, పెసరపప్పు వండుకోవడం, తింటాం, కింద చాపేసుకోవడం, పడుకోవటం. సంవత్సరాంతం కూడా ధర్మ విధానంలో ఉంది. మరి చేయగలుగుతున్నామా? ఈ రకమైన విధానాలతోటి అనారోగ్యాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి దేశకాల దేహధర్మ వైపరీతి శంకయా శ్వహ సద్య కాలంలో ఏ విధానాన్ని ఆచరిస్తే ఈ దోషాలని పోయి వాళ్ళు సుఖంగా ఉంటారనేటువంటి విషయాన్ని తీసుకొని ఈ 12వ రోజు అక్కడ సమాప్తం అయిపోయింది. ఇక నీకేం లేదు ఇంకా. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోలేకపోవడం వలన నేనంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి మీకు అనిపించచ్చు, నేను అడిగింది ఏంటంటే మీరు చెప్తుంది ఏంటంటే నేను అనిపించచ్చేమో, కానీ నేను ఈ శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం అనేటువంటిది ఎన్నో చూసా. నిస్సంకోచంగా మానేసిన వాళ్ళని. కేవలం ఏంటి అంటే ఇలాంటి కారణాలు, మా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారని మేము చేయకూడదు. అది చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే, కానీ అది ఆపకూడదని కూడా అందరికీ తెలుసు. మా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారండి కాబట్టి మేము ఈ సంవత్సరం చేయట్లేదండి, మాకు ఆనవాయితీ లేదండి అంటారు. దీనికి ఆనవాయితీకి సంబంధం లేదు, దీనికి ఇంట్లో ఎవరో చనిపోయారు చేయట్లేదు అనుకోవడానికి సంబంధం లేదు. ఇది ఏం జరిగినా ఒకవేళ నెలసరి వచ్చేటువంటి ఇబ్బంది మినహాయించి ఏదైనప్పటికీ కూడా చేసి తీరవలసినదే. ఆ ఫలితం, ఆ యోగం అనేటువంటిది మనకు రావాలి అని అంటే, అనేటువంటి విషయం చెప్పాలి అని అంటే అసలు దానికి పూర్వోత్తరంగా ఎందుకు వాళ్ళు చెయ్యట్లేదనే విషయం తెలియాలి కదా. అందువల్ల నేను ఇన్ని విషయాలు కూడా చాలా మందికి ఇది ఒక సందేహం నివృత్తి అయినట్టే గురుగారు. మరి ఎలా ఆచరించాలనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు కొత్తగా చేయాలనుకుంటారండి, మొదటిసారి చేసే వాళ్ళకి ఇలాగా అలా ఏమైనా నియమం? అదేమీ లేదమ్మా, కొత్త పాత అని లేదు. ఇప్పుడు అమ్మాయికి వివాహమై వచ్చింది, వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇస్తారు, అత్తింటి వాళ్ళు చెప్తారు మా అమ్మ మేము ఇలా చేసుకున్నాం అని. అది మా అత్తింటి వాళ్ళు చేసినట్టే నేను చెయ్యాలి అనేటువంటిది కూడా ఎక్కడ లేదు. నా పుట్టింటి వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి అనేటువంటిది కూడా కాదు. నీకు స్వతహాగా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి రావడానికి ముందు మీ అమ్మ వాళ్ళు మొత్తం అంతా ఎన్నో నోములుగా ఆ నోము పంటే నువ్వు వచ్చావు కాబట్టి ఆ ఒక విధానాన్ని నువ్వు తీసుకో. ఆ విధానాన్ని ఎందుకు తీసుకోవాలంటే అదే పంట ఆ ఇంట్లో రావాలిగా, మళ్ళీ అదే పంట ఆ ఇంట్లో మళ్ళీ రావాలి కదా. ఆ పంట పండాలి అంటే అక్కడి నుంచి ఆ విధానాన్ని తీసుకొని నువ్వు చేస్తూ ఉండు. ఉద్యాపన 5వ సంవత్సరం తర్వాత అది ఇక తల్లిగారు ఉద్యాపన చేసుకుంటారు, అత్తగారు ఉద్యాపన చేసుకుంటారు, అదంతా అది ఇబ్బంది లేదు. దానికి ఇలానే చెయ్యాలి అనేటువంటి విషయం ఇవాళ మనం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కొన్ని వందల సంవత్సరాల నుంచి దాని విధానం ఇది అని చెప్పబడింది. ఇవాళ నేను ఎక్కడి నుంచో వచ్చి ఇలా చెయ్యాలి, ఈ పండు పెట్టండి,
ఈ పుష్పం పెట్టండి, ఈ ఇలా రకంగా చేయండి. నేను చెప్పినట్టు చేయని చెప్పిన నేనెవరిని అసలు ఎప్పటి నుంచో ఉన్నదే అనాది అంటారా? నుంచి ఉంది. ఉమ్, ఉన్నదాన్ని అనవసరమైన కారణాల చేత ఇబ్బందులు పెట్టుకొని ఆపుకోవద్దని మాత్రం నేను చెప్పగలుగుతా. ఉద్యాపన పూర్తయిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రారంభించాలండి అవసరం ఎలా? లేదమ్మా. అసలు అక్కర్లేదు ఇంకా అస్సలు సంబంధమే లేదు. ఇంకా జీవితంలో ఒకసారైనా ఒక 5 5 ఏళ్ళు సంవత్సరాలు చేసి పూర్తిగా చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి అంతే. అంతవరకు ఇక మళ్ళీ దీనికి ఇట్లా చేసుకోవాలి అలా చేసుకోవాలి అటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. 5 ఏళ్ళు పూర్తయిపోయి ఉద్యాపన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కొత్తగా ఏమన్నంటే నార్మల్ గా పూజ చేసుకుంటే చాలండి మంగళవారం శ్రావణ రోజున? మంగళవారంగా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇది చేసుకోవాలి అనే నియమం లేదు. ఉమ్, ఏంటంటే సిద్ధింప జరిగింది ఒక మంత్రం మనం అనుష్ఠానం చేస్తాం. ఆ మంత్రం మనకి సిద్ధించిన తర్వాత చేసినా చేయకపోయినా అది అక్కడికి వెళ్దు. ఇంకా ఉమ్, చేస్తున్న కొద్దీ బలం పెరుగుతుంటుంది. చేయకపోతే బలం తగ్గదు. ఉమ్, బలం అది చెంచాడు నీళ్ళు తీసినా వందలోనే ఉంటాయి, బిందెడు నీళ్ళు తీసినా అందులో ఉంటాయి. పోస్తే ఇంకో బిందెడు పెరుగుతాయి, పెరుగుతాయి. తీస్తే Correct. మాత్రం బిందెడు తరగవు. ఉమ్, అది కాబట్టి ఇక నేను తర్వాత చేసుకుంటూ ఉంటానా, మంచిది చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ఉమ్, కుదరలేదనే మంచిది మానేసి, ఉమ్, కానీ ఆ ఉద్యాపన అయ్యేంత వరకు మాత్రం ఖచ్చితంగా చేసి ఉమ్, తీరవలసిందే. దాని ఉమ్, లెక్కది ఉమ్. అదమ్మా. ప్రాప్తించేటువంటి ఏంటిది అని అంటే ఏం చెప్తారండి? మంగళగౌరి ఆచరించడం వల్ల స్త్రీకి వ్రతం వివాహం అయిన తర్వాత కావాల్సింది ఏంటమ్మా? సౌభాగ్యం, తర్వాత సంతానం. ఆ రెండు, సంతానం. ఉమ్, ఆ రెండిట్ల కోసమే కదమ్మా. ఈ రెండు మనకు కావాలంటే ఇతప్పురం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఉమ్, అన్యోన్యత కలగాలి అని చెప్పి. ఉమ్, ఇది చేయటం వలన ఈ మూడు ఉంటే జీవితం సుఖంగా ఉన్నట్టే. నిజమే. ఈ స్త్రీకి మూడు అంతకన్నా ఏం లేకపోతే కావాలి? ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు మనిషికి. కాబట్టి ఉమ్, అమ్మవారు ఏమిస్తుంది అంటే చక్కటి అన్యోన్యతనిస్తుంది, అలాగే చక్కటి సంతానాన్ని ఇస్తుంది, సౌభాగ్యం ఇస్తుంది అంతే. ఉమ్, ఇవి మనం ఇంతకంటే ఏం కావాలి? చేయవలసిన ధర్మ ప్రక్రియమా. ఉమ్, దీనికి మనకి ఏదో వస్తుంది ఆశ చేయడం కరెక్ట్ కాదు. ఉమ్, ఇది మన సౌభాగ్యాన్ని కోరి చేసేటువంటి స్త్రీ వ్రతం. ఉమ్, ఇది చేయటం వల్ల నాకు ఇది కలిసి వస్తుందని చేయటం నీకు ఉపయోగం లేదు. ఉమ్, అది ధర్మం. అంటే పుట్టినటువంటి స్త్రీ పెద్ద మనిషి అవ్వడం ధర్మం, ప్రకృతి సహజ సిద్ధం. ఉమ్, ఆ స్త్రీకి వివాహం చేయడం ధర్మం, వివాహమైన స్త్రీ సంతానవంతురాలు అవ్వడం ధర్మం. ఉమ్, అందులో ఇది ఒక ధర్మం. ఉమ్, ఆ ధర్మంగా నువ్వు చేయవలసిన ప్రక్రియగా నువ్వు చేసి తీరవలసిందే. Right. కాకపోతే ఎక్కువ తక్కువలు చేస్తావు, ఎలా చేస్తావు నీ ఇష్టం. పొయ్యి మీద అన్నం పెట్టేసేసేసి ఉమ్, అది నేను ₹1,00,000 పెట్టి స్టవ్ కొన్నాను కాబట్టి వెంటనే ఉడకాలంటే ఉడకదు కదా. ఆ 15-20 నిమిషాలు టైం పడుతుంది తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా. అట్లానే ఖచ్చితంగా నాకు ఇది కావాలని చెప్పి చేయకూడదు, చేయటం కదమ్మా. ఉమ్, మనం పొందేటువంటిది మనం పొందకుండా ఉండకూడదు. ఉమ్, అంటే ఏ రకంగా కూడా మనకు జీవితం అనేటువంటిది మధ్యలో ఆగకుండా ఉండాలి. ఆగకుండా ఉండాలి అని అంటే ఇది పూర్తి చేసుకోవాలి. చేసుకోవాలి ఇలాంటివి. ఇది నేను పూర్తి చేసుకుంటా కాబట్టి నాకు ఆగకుండా ఇవ్వని అడగద్దు. ఉమ్, తల్లి నాకు ఒక ఈ ధర్మంగా అవకాశాన్ని పాటించాలి. ఇవ్వు, నాకు ఈ ఉమ్, నుదుటిని బొట్టు పెట్టుకునేటువంటి యోగం అనేటువంటిది ఆ జన్మాంతా నివ్వు తల్లి ఉమ్, అని మనం చేసుకోవాలి. నేను చేస్తూ ఉంటాను, నువ్వు నాకు ఇస్తూ ఉండంటే అది బేరం పెట్టుకున్నట్టు అమ్మవారితోటి. అంతే. అంటే అది మనకు ఫలితం అనేటువంటిది కొన్నిట్లో మనం ఆశించకూడదమ్మా. ఉమ్, ఫలితం ఆశించి చేస్తే ఉమ్, ఖచ్చితంగా నిష్ఫలితాన్ని మనం తీసుకుంటాం, దుష్ఫలితం. ఉమ్, ఎందుకంటే కొన్ని దీనికి ప్రమాణాలు చెప్పబడి ఉన్నాయి. ఉమ్, దేన్ని మనం కోరుకోవాలి, ఉమ్, దేన్ని కోరుకోకూడదు, ఏది కామ్యము, ఏది మోక్షము. అంటే కామ్యం అంటే కోరికని కోరి చేయాల్సిన పూజ ఏంటి, ఎలాంటి కోరిక లేకుండా చేయవలసిన పూజలు ఏంటి అనేటువంటి చెప్పబడింది. అందులో ఈ యొక్క శ్రావణ మంగళవారం అనేటువంటిది ఏది కోరకుండా చేయవలసినటువంటిది. ఎందువల్లనంటే స్వతహాగా నీకు సౌభాగ్యం అనేటువంటిది ఆవిడ ఇచ్చింది కాబట్టి ఆ వచ్చింది పోకుండా ఉండాలి, ఉమ్, దానికోసం చేయాలి ఇది. ఉమ్, అంతే. విధిగా ఒక ధర్మంగా పాటించాలంటే. చక్కగా వివరించారు గురువు గారు. నమస్కారం అండి.